ఇప్పటి నుంచి గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. గాంధీ భవన్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇందిరాభవన్లో వేదిక ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారు. ప్రజాపాలన ఇందిరమ రాజ్యం నిర్మించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోకస్ చేయనున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షులుగా నిరంతరం కార్యకర్తలు నాయకులకు అందుబాటులో ఉంటున్నారు. మండల ప్రెసిడెంట్స్ ఉన్నారు, గతంలో వివిధ పదవుల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ప్రీతమ నాయకుడు బుద్ధు గారు నా పార్టీలో చేరినప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు పొద్దున ఫోన్ చేసి ఒక ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు వాళ్ళ పార్టీలో చేరుతుందన్నా, అది అక్కడే డిక్లేర్ చేద్దాం అన్నప్పుడు నేను మొదటిసారి చూసినప్పుడు నేను చిన్న ఉన్నాడు, ఎక్కడ ఉద్యమం ఏంది అనుకున్నాను. తర్వాత మేము ఇందిరావెల్లి మీటింగ్ చేయడం, తర్వాత చూస్తా పోతుంటే నిజంగా ఉద్యమానికి పర్సనాలిటీ అవసరం లేదు, ఉద్యమానికి ధైర్యం కావాలా, శక్తి కావాలనేది గ్రహించడం. మీకు హైదరాబాద్లో ఏకైక ఎమ్మెల్యే, ఒక రకంగా చెప్పాలంటే ఈయన గెలిచి మన పరువు కాపాడినారు 2018లో. మా కళ్యాణం మీరు చేసారు, ఇప్పుడు మీ కళ్యాణం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు నేను ఒకరోజు ఆయన ఇంటి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి సెక్రటరీ పోతున్నాం, ముందు పైలట్లు ఎస్కట్లు పోతామంటే వెనక్కి తిరిగి అన్న మనం ఈ సైరన్లు పైలట్ పోతున్నాం కరెక్టే, కానీ ఇవన్నిటి కార్యకర్తలు కదా, మరి వాళ్ళ పండుగ ఎప్పుడు అది మనం చేయలేకపోతున్నామంటే ఆ మనుక్ష నుంచి ఆచరణ దిగి కరెక్ట్ వారం 10 రోజుల 37 కార్పొరేషన్ వేసినాం. వేసింది ఎవరికి వేసినాము? జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఇంకొంది ఎప్పుడు కాలే ఇట్లా. అంతకుముందు మంత్రి అనుచరులకి, మంత్రి దోస్తులకి, ఎమ్మెల్యే దోస్తులకి అయ్యేది. మొన్న ఏమి చూడలేము మేము. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి 33 దాదాపు మెజారిటీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు వచ్చింది. ఎన్ఎస్యూ, యూత్ కాంగ్రెస్, సేవాదల్, మహిళా కాంగ్రెస్, ఫిషరీసు, ఎస్టీ అందరూ కూడా అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఎవరు ఊహించుకోలే. నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తే చైర్మన్లు వస్తాయని. చైర్మన్ ఇలా చాలా పెద్ద పదవి, ఇంకా డైరెక్టర్లు ఉన్నాయి. సో ఈ రకంగా రేపు వచ్చే ఎన్నికలు ఏంటి? సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్, కోఆపరేటివ్ సెక్టర్, ఇవన్నీ కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కొంత రిజర్వేషన్ వల్ల బీసీలు ఇలా అందరూ అడుగుతున్నారు కాబట్టి ఆ సెన్సస్ సర్వే కావాలన్న దానివల్ల కొద్దిగా డీలే అవుతుంది. ఒక 3 నెలలు 4 నెలలు డీలే అవుతుంది. తర్వాత ఎన్నికలు అన్నీ వస్తాయి, సర్పంచ్ వస్తాయి, జెడ్పీటీసీలు వస్తాయి, ఎంపీపీలు వస్తాయి, అన్నీ వస్తాయి. మీలో కూడా చాలామంది ఆ సత్తా ఉన్న నాయకులు ఎలక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఎలక్ట్ అయ్యే దాంట్లో కూడా ప్రజల్లో సత్సంబంధాలు ఉండి పక్కా గెలుస్తామన్న క్యాండిడేట్కి ఇవ్వాలని మా ఆలోచన.